నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా వెలుగు పేపర్‌లో వచ్చిన వార్తలు చూద్దాం. ఎమ్మెల్సీ అభ్యర్థులు ఫైనల్ అయ్యారు ఎట్టకేలకు. 5 ఎమ్మెల్సీలు ఖాళీ అయినియి. దాంట్లో ఒకటి బీఆర్ఎస్‌కి, ఒకటి సీపీఐకి పొత్తులో భాగంగా ఎళ్తుంది. కాంగ్రెస్‌కి మిగిలింది 3 ఎమ్మెల్సీ సీట్లు. బీఆర్ఎస్ నుంచి ఒక బీసీ దాసో శ్రవణ పెట్టారు. సీపీఐ పార్టీ నుంచి కూడా బీసీ యాదవ్ సామాజిక వర్గం నల్గొండ జిల్లాకు సంబంధించి ఉమ్మడి నల్గొండ ఆయనకి ఇచ్చారు సీపీఐ పార్టీ. ఇక కాంగ్రెస్ పార్టీలో ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ సామాజిక వర్గం ఇచ్చారు. ఎస్సీ నుంచి మొట్టమొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేపా మాపా ఏదో ఒక పదవి వస్తది, ఏదో ఒక పదవి వస్తది అని ప్రచారం జరిగింది. అద్దంకి దయాకర్‌కి తుంగతుర్తి టికెట్‌కి ఆయన త్యాగం చేసిండు. తుంగతుర్తి టికెట్ ఇస్తే ఆయన ఎమ్మెల్యే మొన్న. ఎమ్మెల్యే కావాల్సిన వ్యక్తి పార్టీ కోసము, పార్టీ ప్రతిష్ట కోసము పార్టీయే ముందు నేను తర్వాత అనే పద్ధతిలో ఆయన ఎక్కడా కూడా పొరపచ్చాలు లేకుండా, ఎక్కడ ఒక చిన్న అసంతృప్తి లేకుండా టికెట్‌ని సంతోషంగా త్యాగం చేసిండు. కానీ ఆయనకి అనేక సందర్భాల్లో రాజ్యసభ వత్తదని, ఎంపీ సీట్ వత్తదని, రకరకాల పీసీసీ అధ్యక్షుడని ప్రచారం జరిగింది. ఏది రాలే. ఈ ఎమ్మెల్సీ కూడా కొట్టుమిట్టాడి, కొట్టుమిట్టాడి లాస్ట్ దాకా వస్తదా పోద్దా, వస్తదా పోద్దా, వస్తదా పోద్దా ఒక చర్చ జరిగింది. చివరికైతే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ దగ్గర నుంచి అధిష్టానం కూడా ఆయనకు మద్దతిచ్చి ఇచ్చింది. ఆయనతో పాటు ఎస్టీ సామాజిక వర్గం నుంచి అదే జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి శంకర్ నాయక్ ఇప్పుడు డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయనకి అనూహ్యంగా ఆయన పేరు తెరపైకి వచ్చింది. అసలు చర్చలోనే లేదు ఆ పేరు. జానారెడ్డి ఆశీస్సులు ఉన్నాయి అంటున్నారు ఆయనకి. ఇంకొక పేరు అసలు చర్చలో లేని పేరు ఇంకొకటి విజయశాంతి గారు ఫైర్ బ్రాండు. కాంగ్రెస్ పార్టీలో ఆమె బీజేపీ నుంచి జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యి ఆమె కూడా టికెట్ త్యాగం చేశారు. మెదక్కు ఎమ్మెల్యే టికెట్ అడిగారు. తర్వాత ఎంపీ టికెట్ అనుకున్నారు. ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇది కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన పేరు. బీసీ మహిళ. ఒక బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీకి ఇచ్చారు. దీంట్లో ఒక విచిత్రంగా ఏందంటే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 5 ఎమ్మెల్సీలో 3 ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి శంకర్ నాయక్ గాని, సీపీఐకి కేటాయించిన సత్యం అనే క్యాండిడేట్ గాని, ఈ అద్దంకి దయాకర్ గాని. ఇది అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి మాట చెల్లుబాటు కాలేదా? ముఖ్యమంత్రి మాటని అధిష్టానం పట్టించుకోలేదా అనే ఒక వాతావరణం అయితే ఎమ్మెల్సీ ఈ ముగ్గురిని ఎంపిక చేసిన విధానం చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే విజయశాంతి పేరు లేదు, శంకర్ నాయక్ పేరు లేదు, పేరున్న వేము నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు, కుడిభుజంగా ఉన్నాడు, ప్రతిదీ ఆయన చేతుల మీద నడుస్తుంది అని చెప్పి ఆయన కోసం అవసరమైతే ఢిల్లీ పోయి లాబీ నడపాలని చూసిండు ముఖ్యమంత్రి గారు. కానీ ఆయన పేరును కూడా కనీసం తీసుకోలేదు, ఢిల్లీకి కూడా వద్దని చెప్పారట. వేం నరేందర్ రెడ్డి పేరు ఎప్పుడైతే రిజెక్ట్ అయిందో అంటే ముఖ్యమంత్రి గారి మాట వేం నరేందర్ రెడ్డి పేరు రిజెక్ట్ కావడంతో పాటు సరే వేం నరేందర్ రెడ్డి పక్కన పెట్టిన ఇంకొక పేరు ఏదైనా ముఖ్యమంత్రి గారు చెప్పింది ఇచ్చారంటే అది ఇయ్యలే. అసలు విజయశాంతి గారు చర్చలో లేని పేరు వచ్చింది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ముఖ్యమంత్రి కలవలే ఆమె. ముఖ్యమంత్రితో మాట్లాడలే, చర్చించలే, అసలు కలవలేదు. అట్లాంటి వ్యక్తికి ఇచ్చారంటే మరి ముఖ్యమంత్రికి, అధిష్టానానికి ఏ స్థాయిలో సంబంధాలు ఎక్కడ పెంచుకొట్టి అనేది చర్చ. వేం నరేందర్ రెడ్డిని పక్కన పెట్టడం ఒక ఇష్యూ అయితే, విజయశాంతిని తీసుకురావడం ఇంకొక ఇష్యూ. ఈ 2 క్వైట్ డిఫరెంట్‌గా ఉన్నాయి. విజయశాంతి ముఖ్యమంత్రికి అసలు కలవలే ఇంతవరకు. వేం నరేందర్ రెడ్డి అత్యంత సన్నిహితుడు. ఆయన కోసం మొత్తం ఆయన ఎఫర్ట్ అంతా పెట్టిండు ముఖ్యమంత్రి గారు. అయినా కానీ ఆయన పక్కన పెట్టి అసలు ఆయన ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత కలవని వ్యక్తికి ఇవాళ పదవి ఇచ్చారంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డి పైన, రేవంత్ రెడ్డి పాలన పైన ఏ స్థాయిలో ఒక ఒపీనియన్ ఉందనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఒక నెగిటివ్ ఒపీనియన్ స్టార్ట్ అయినట్టు అర్థమవుతుంది. ముఖ్యమంత్రికి అధిష్టానానికి గ్యాప్ స్టార్ట్ అయినట్టు అర్థమవుతుంది. సరే మొత్తానికి ఏదేమైనా ఒక ఎస్సీకి, ఒక ఎస్టీకి, ఒక బీసీకి ఇచ్చారు. మొత్తం 5 ఎమ్మెల్సీల్లో 3 బీసీలకు వచ్చినాయి ఈసారి. ఎందుకంటే సిపిఐ బీసీకే ఇచ్చింది, బీఆర్ఎస్ బీసీకే ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీలో విజయశాంతి బీసీ 3 బీసీలు వచ్చినాయి, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ వచ్చింది. ఈ 5 ఎమ్మెల్సీలో ఒక ఓసీకి కూడా ఇయ్యలేదు. ఇది ఒక చరిత్ర. దీంట్లో కూడా నల్గొండ నుంచి ముగ్గురికి వచ్చినాయి. నల్గొండ నుంచి వచ్చిన ముగ్గురులో కూడా 2 జిల్లా పార్టీ అధ్యక్షులు. ఒకడు సిపిఐ పార్టీకి సెక్రటరీ అయితే జిల్లాకి, ఇంకొక ఆయన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు. 2 ఉన్నారు. శంకర్ నాయక్ అయితేంది, సత్యం అయితేంది. ఇది సిపిఐ అభ్యర్థిగా నెల్లికంటి సత్యము. పొత్తు ధర్మం ప్రకారం సిపిఐకి ఒక సీట్ ఇచ్చిన కాంగ్రెసు. బీఆర్ఎస్ అభ్యర్థిగా దాసో శ్రవణు. ఈయన బీసీ, ఈమె బీసీ, ఈయన బీసీ, ముగ్గురు బీసీలు. దీంట్లో ఈయన సిపిఐ పార్టీ జిల్లా సెక్రటరీ నల్గొండ, ఈయన కాంగ్రెస్ పార్టీ డీసీ అధ్యక్షుడు నల్గొండ. వీళ్ళిద్దరికీ పదవులు వచ్చి నల్గొండ నుంచి.
ఇది ఒక విశ్లేషణ. ఇంకోటి బీసీ హక్కులు కాలు రాసే కుట్ర జరుగుతుంది. 42% రిజర్వేషన్లు రాకుండా బీజేపీ, బీఆర్ఎస్ అడ్డుకుంటున్నాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. మోదీ మెడకు బీసీ రిజర్వేషన్ల కత్తి బీసీ నేతలకు అదే భయం పట్టుకున్నది. మేము పక్కాగా లెక్కలు తీసినాం, అవి తప్పంటూ వితండవాదం చేస్తున్నారు. ఈ లెక్క తప్పు అని పక్కన పెడితే బీసీలకు శాశ్వతంగా రిజర్వేషన్లు పెరగవు. నీడనిచ్చిన బాపూజీకి బీఆర్ఎస్ నేతలు నిల్వ నీడ లేకుండా చేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గురించి. కొండా లక్ష్మణ్ చనిపోతే చివరి చూపులకు కూడా కేసీఆర్ రాలే. అసిఫాబాద్ మెడికల్ కాలేజీ కొండా లక్ష్మణ్ పేరు పెడతాం, కేసీఆర్ కుట్రలో ఆల్లే నరేంద్ర కూడా బలైపోయారని వ్యాఖ్యలు. అఖిల భారత పద్మశాలి మహాసభలో సీఎం ప్రసంగం చేసిండు. అఖిల భారత పద్మశాలి మహాసభకు పోయిండు, అక్కడ సెంటిమెంట్ రా చేసే ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి గారు. కొండా లక్ష్మణ్ బాపూజీని ఒక పద్మశాలి వర్గానికి పరిమితం చేసి ఆయన చనిపోతే కేసీఆర్ రాలేదు. ఆయన ఒక పద్మశాలికి కాదు, మొత్తం తెలంగాణ సమాజానికి బాపూజీ. పద్మశాలి మీటింగ్లో ఆయన గురించి మాట్లాడారు. తెలంగాణకి సంబంధించిన ఏదైనా తెలంగాణ ఆవిర్భావ ఫంక్షన్ అట్లాంటి దాంట్లో మాట్లాడాలి ఆయన గురించి. ఒక పద్మశాలి కుల మీటింగ్ పోయి మీరు కేవలం పద్మశాలికి సంబంధించిన నాయకుడిగా ఆయన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసినట్టే అర్థమవుతుంది. ఇంకోటి బీసీల హక్కులకు కాలు రాసే కుట్ర జరుగుతుంది. 42% రిజర్వేషన్లు రాకుండా బీజేపీ, బీఆర్ఎస్ అడ్డుకుంటున్నాయని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంకో మాట కూడా చెప్పిండు, మోదీ మేడకు బీసీ రిజర్వేషన్ల కత్తి అట. అంటే మోడీ మేడకు బీసీ రిజర్వేషన్ల కత్తి పడిద్దా లేదా? కత్తి మీరేస్తారా? మోడీ మేడకు కత్తి వేసి బీసీలకు అన్యాయం చేస్తారా మీరు? నిజంగా మీకు బీసీలకి న్యాయం చేసే అది చిత్తశుద్ధి కానీ రిజర్వేషన్లు ఇచ్చే చిత్తశుద్ధి ఉండే మోడీ మేడకు కత్తో కేసీఆర్ మేడకు కత్తి కట్టాల్సిన అవసరం లేదు. ఎవరి మేడకి కత్తి కట్టొద్దు, బీసీ మేడకు కూడా కత్తి కట్టొద్దు. బీసీలకు నిజంగా చేయాలంటే చేయండి. కానీ మోడీ కోర్టులో బంతేసి ఇక నేను ఆయన మెడకు కత్తి కట్టినా ఇక ఆయనే బాధ్యుడు అని తప్పించుకునే ప్రయత్నం చేయటానికి ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏంది మోడీ మెడకు గంట కట్టేది, కత్తి కట్టేది? మీరు కామారెడ్డి డిక్లరేషన్లో ఏం చెప్పారు? మేము చట్టం చేస్తాం 42% అంటారు. ఏది ఆ చట్టం? మళ్ళీ మోడీ మెడకు కత్తి ఏంది? మీరు అమలు చేయండి, ఆ కత్తి సంగతి అదే చూసుకుంటుంది. ఇప్పుడు ఏం లేదు, అసెంబ్లీలో తీర్మానం పెడతారు, దాన్ని చట్టం చేసో లేకపోతే తీర్మానాన్ని పార్లమెంట్కి పంపుతారు. ఇక మోడీ చేయట్లేదు అంటారు. అది కాదు కదా బీసీలకు కావాల్సింది. ఎవరో చేయట్లేదని వరగదోసే ప్రయత్నం కాదు, కావాల్సింది న్యాయం కావాలి. మీరు చేస్తానని అమలు చేయాలి. అది చేయకుండా మోడీ మీదనో బీఆర్ఎస్ మీదనో దోసేసి తప్పించుకోవటానికి కుదరదు కదా. రైట్, ఇది వెలుగుకు సంబంధించి దిశ పేపర్. నేతన్నలకు 33 కోట్ల రుణమాఫీ, రైతన్నల మాదిరిగానే ప్రాధాన్యం. అసిఫాబాద్ మెడికల్ కాలేజీ కొండా లక్ష్మణ్ బాపూజీ పేరట ఆలయ నరేంద్రను కేసీఆర్ ఖతం చేసిండు. బీసీలకు న్యాయం చేయాలనే కులగండ కోటితో షోలాపూర్లో మార్కండే భవన్ 600 కోట్లతో 1,30,00,000 చీరల ఆర్డరు. అఖిల భారత పద్మశాలి మహాసభలో సీఎం రేవంత్ రెడ్డి. నేతన్నలకు రుణమాఫీ అట ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి కూడా 11,000 కోట్లు ఇచ్చినట్టు నిన్న ఒక ఉత్తర్వు వచ్చింది. ఇప్పుడు నేతన్నల మీటింగ్ పోయి కాబట్టి నేతన్నల మాఫీ అంటే అసలు బతుకమ్మ చీరలు ఇచ్చే దాంట్లో నేతన్నలకు మొత్తం అన్యాయం జరిగింది. కేసీఆర్ ఉన్నప్పుడు వాళ్ళకి ఆర్డర్స్ వచ్చి ఇవాళ రాలేదని వాళ్ళు అంటున్నారు. మీరు ఏదో ఒక 11,000 కోట్ల రూపాయలు ఇచ్చి 33,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి నేతన్నలకు నేను మాఫీ చేస్తున్నా. కొండా లక్ష్మణ్ బాపూజీకి ఆలయ నరేందర్కి అన్యాయం చేసింది కేసీఆరే కాబట్టి నేను న్యాయం చేసిన అంటే ఆయన అన్యాయం చేసిండు వాస్తవమే. మీరు ఇలా జాతికి న్యాయం ఏం చేస్తారు అది చెప్పాలి కానీ ఆయన అన్యాయం చేసిన దాని గురించి చెప్తున్నారు అనేది వాళ్ళు మాట్లాడుకునేది. రైట్. ఇంకోటి, మాకు రెడ్ల ఓట్లు అవసరం లేదు, మాకు రెడ్ల ఓట్లు వద్దు, బీసీల ఓట్లు వద్దని రెడ్డి నేతలు చెప్తారా? బీఫాములకు బీసీలకు మధ్య యుద్ధం జరుగుతుంది. 2028 అసెంబ్లీ ఎన్నికలు బీసీలదే గెలుపు. హిస్సా ఇజ్జత్ హుకం, ఇదే మన పోరాటం. మహబూబ్నగర్లో బీసీజేఏసీ సదస్సులో తీర్మానం మల్లన్న మాకు రెడ్డి ఓట్లు వద్దు. ఆయన గతంలో కూడా చాలాసార్లు చెప్పిండు. అట్ ద సేమ్ టైం రెడ్లు కూడా బీసీల ఓట్లు వద్దని చెప్తారా అంటే చెప్పరు. వాళ్ళు ఎందుకు చెప్తారు? ఎవడైనా రాజకీయాలు చేయాలనుకోళ్ళు, రాజకీయాల్లో పదవులు కావాలనుకోళ్ళు, రాజకీయ అధికారం చేపట్టాలనుకున్నోళ్ళు ఒక వర్గం ఓట్లు నాకు వద్దని చెప్పడం. చెప్పిండంటే అది అవివేకం, తెలివిలేనితనం అయింది. మీరు రెడ్ల ఓట్లు వద్దంటే వాళ్ళు బీసీల ఓట్లు వద్దంటారా ఏంది? ఏం వద్దనరు. మరి మీరు ఏం స్ట్రాటజీ అర్థం కావట్లా. బీసీలు అంత ఐక్యమైన నిజంగా 56% ఉన్న బీసీలకి ఓట్లు వేసుకుంటాం అన్నప్పుడు మీ ఓట్లు నాకు అవసరం లేదు అనొచ్చు. ఇక్కడ ఆ చైతన్యమే రాదా? ఇంకా పదే పదే వద్దు 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 అంటే అది ఏమైంది? చివరికి బీసీలకు అన్యాయం చేసినట్టయింది. ఎవడన్నా ఒకళ్ళు ఆరో బీసీలకు టికెట్లు వచ్చి నిలబడితే రెడ్ ఓట్లు బీసీలకు వద్దన్నారుగా మేము వేయనంటే బీసీలకు అన్యాయం కదా. మీరు చేయాల్సింది వాళ్ళ ఓట్లు నాకు వద్దు, ఏళ్ళ ఓట్లు నాకు వద్దు కాదు, మన ఓట్లు మనం ఎట్లా వేయించుకోవాలనేది ఆలోచన చేయాలి తప్ప ఎవరో ఓట్లు నాకు వద్దు అనేది కావాలి. వస్తున్న వాటిని వద్దంటాం అవివేకం.
మనం చేయాల్సిన పని చేయటం వివేకం అంటారు. ఐక్యత, చైతన్యం తీసుకొచ్చి బీసీల ఓట్లు బీసీలకు పడేటట్టు చేశాక మీరు ఆ పని చేయండి. ఇప్పుడు మీరంటున్న సో కాల్డ్ రెడ్లు కావచ్చు, అగ్రవర్ణాలు కావచ్చు 70 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్నాయి. ఏ రోజన్నా నాకు ఎస్సీల ఓట్లొద్దని, బీసీల ఓట్లొద్దని, ఇంకొక వర్గానికి సంబంధించిన ఓట్లొద్దని అన్నారా? అనరు. వాళ్ళు తెలివికల్లోళ్ళు అన్నట్టు. అంటే పరిపాలన ఎట్ట చేయాలో లౌక్యం నేర్చుకొని, పెత్తనం ఎట్ట చేయాలి ప్రజలపైన అనేది నేర్చుకున్నారు. ఓట్ల పేరుతోనే రాజకీయం చేస్తారు. ఓట్ల పేరుతోనే కులాల పేరుతోనే రాజకీయం చేస్తారు. వాళ్ళు ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని ఉద్ధరించినట్టు మాటలు చెప్తారు. వాళ్ళ ఓట్లని గంపగుత్తగా ఎంచుకుంటారు. మనం ఏం చేస్తున్నాం? నాకు ఆయన ఓట్లొద్దు, ఈయన ఓట్లొద్దు అని చెప్తున్నాం. ఇది బీసీలను రాజ్యాధికారానికి దూరంగా చేస్తా, దగ్గర చేస్తా అంటే దూరంగా చేసే పనే ఇది. ఈ ఎత్తుగడ ఫలించే ఎత్తుగడ కాదు. అన్ని వర్గాలను కలుపుకుంటే రాజకీయం అంటారు. వాళ్ళేం పని లేక కలుపుకోవట్లే. ఇష్టం ఉన్నా లేకపోయినా కష్టమైనా కానీ కలుపుకునేందుకు ఓట్ల కోసం. ఇలా బీసీలు కూడా అదే పని చేయాలి. మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా అవసరం కాబట్టి రాజకీయాల కోసం రాజ్యాధికారం రావాలంటే బీసీలతో పాటు మిగతా వర్గాల ఓట్లు కూడా మాకు కావాలనాలి. కానీ మనం ఎప్పుడైతే నాకు ఆ రెడ్ ఓట్లు అవసరం లేదంటే ఇంకొక ఆయన కూడా మా ఓట్లు కూడా రేపు వద్దంటాడు కదా, ఓహో ఇంత కథ ఉందా అనుకుంటాడు. ఇది కాదు, ఓపెన్ డయాస్ల మీద వద్దు వద్దని చెప్పాల్సిన అవసరం లేక కావాలని చెప్పాలి. ప్రజల ఓట్లు మాకు కావాలి, ప్రజల మెజారిటీ ప్రజలకు మేము ఉన్నాం కాబట్టి ప్రజలు మాకు పట్టం కట్టాలని అడగాలి తప్ప ఓట్లు వద్దనే పద్ధతి అనేది కరెక్ట్ కాదు. అది తీన్మార్ మల్లన్న నేను మహబూబ్నగర్లో మాట్లాడుతూ బీసీల ఓట్లు మా ఓసీల ఓట్లు రెడ్ల ఓట్లు మాకు వద్దంటున్నాడు. రైట్. ఇంకోటి శ్రీయాస్ లైఫ్ స్పేసెస్ అట ప్రీ లాంచ్ గేము ప్లాట్ చదరపు అడుగు కేవలం 3,800 మాత్రమే 30 రోజులు 100% చెల్లిస్తేనే సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం. ప్లాట్ చదరపు అడుగు ధర కేవలం 3,500 మాత్రమే. విల్లా చదరపు అడుగు ధర 5,699. 100% పేమెంట్ చెల్లించిన వారికి ఈ ఆఫర్ అంటూ శ్రీయాస్ లైఫ్ స్పేసెస్ అనే సంస్థ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తుంది. ప్రీ లాంచ్ కింద ఈ అవకాశాన్ని కల్పిస్తున్నామంటూ చెబుతున్నది. ఈ ప్రీ లాంచ్ వాళ్ళు చాలామంది మోసం దీంట్లో. ఈ మోసాల్లో మళ్ళీ కొత్తది వచ్చింది శ్రీయాస్ లైఫ్ స్పేసెస్ అట. 3,500 రూపాయలకి ఒక స్క్వేర్ ఫీటు ఫ్లాట్ అయితే, అదే విల్లా అయితే 5,699. పూర్తిగా 100% పేమెంట్ చేసిన వాళ్ళకి ఆఫర్ అట. 100% పేమెంట్ చేసుకొని ముంచి బోర్డు తిప్పేసిపోయే కార్యక్రమాలు ఉంటాయి, మనం గతంలో చూసినాం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అది శ్రీయాస ఇంకోటి ఏదైనా కానీ పక్కన పెట్టే కార్యక్రమం చూడండి, చాలా జాగ్రత్తగా పరిశీలించండి. ముందు పైసలు కట్టించుకొని బోల్తా కొట్టే కార్యక్రమాలు ఎక్కువ ఉన్నాయి. 100% కట్టించుకోవడం అయింది, 100% పేమెంట్ చేస్తేనే ఆఫర్ అయింది. ఇక 100% పేమెంట్ చేశాక నువ్వు ఇచ్చే ఆఫర్ అయింది, నువ్వు ఉంటావా ఓడతావా, అది అయిద్దా డెవలప్మెంట్ కాదా ఎవడికి తెలవాలా? అసలు నీకు పర్మిషన్లు ఉన్నాయా లేవా, నువ్వు తెల్లారి బోర్డు తిప్పుతావా తెలియదు కదా. కాబట్టి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి ప్రీ లాంచ్ ఆఫర్లు నమ్మొద్దు. ఇప్పటికే చాలా వందల వేల మంది మోసపోయారు, రోడ్డున పడ్డారు పాపం. కొంతమంది గుండాకి చనిపోయారు, రకరకాల ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే సేవింగ్ చేసుకొని వాళ్ళ బొంద కొడతాడు తెసిపోయి. కాబట్టి ఈ శ్రీయాస్ కాదు ఇంకో శ్రీయాస్ వచ్చి నమ్మొద్దు. పగడ్బందీగా పరిశీలించుకున్న తర్వాత నమ్మాల. ఈ ప్రీ లాంచ్ ఆఫర్ అనేది పెద్ద మోసం. కాబట్టి ఇది ఒకటి కొత్తగా వచ్చిందట, ప్రీ లాంచ్ గేమ్ ఆడుతుందట, సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని దిశ పేపర్ ఒక అలర్ట్ అయితే ఇచ్చింది. ఈ అలర్ట్ని చూశాక కొంచెం జాగ్రత్త పడండి. ఎందుకంటే గతంలో చాలా చూసినాం, ఈ పెద్ద పెద్ద బ్రోచర్లు వేసి రంగురంగులు వ్యవహారాలు చేసి మోసం చేసే కార్యక్రమం ఉంటుంది. ఢిల్లీ చేతుల్లోకి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు, చెల్లుబాటు కాని సీఎం మాట, రంగంలోకి అధిష్టానం. శాసనమండలి అభ్యర్థుల ఎంపికలో తమదైన ముద్ర, వేం నరేందర్ రెడ్డి కోసం రేవంత్ విశ్వప్రయత్నం విఫలం. ఢిల్లీకి రావద్దని చెప్పి మరీ పార్టీ హైకమాండ్ నిర్ణయం. 15 నెలలుగా సీఎంని కలవని విజయశాంతికి టికెట్. అద్దంకి దయాకరు, శంకర్ నాయక్ అభ్యర్థిత్వాల ఖరారు. ప్రకటించిన 3 ఎమ్మెల్సీ అభ్యర్థులు రేవంత్ మనిషి ఒక్కరూ లేరు. ఇది వాస్తవం కూడా. ఒక అద్దంకి దయాకరు ఉంటే ఉండొచ్చు, కానీ మిగతా 2 పేర్లు అయితే అసలు కంటగింపే. ఇక ఇక్కడ బొమ్మ కూడా ఇచ్చారు, రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఇటుమల్లి ఉన్నారు, పట్టించుకోకుండా అలిగినట్టు. ఈయన చేతులు జోడించి నమస్కారం చేసుకుంటూ వెనకాల ఈపుకు నమస్కారం చేస్తున్నాడు, అయినా పట్టించుకోవట్లే. కాంగ్రెస్లో రేవంత్ ఆట ముగిసినట్టేనా? ఇటీవల పరిణామాలకు తోడు తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థులు పడడంతో ఇదే విషయం స్పష్టమవుతున్నది. ఆయన తన సహచరుడు వేం నరేందర్ రెడ్డికి టికెట్ ఇప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోగా ప్రకటించిన 3 అభ్యర్థులు రేవంత్ రెడ్డి మనిషి ఒక్కరు లేకపోవడం గమనార్హం. కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి ఆట ముగిసిందంటే ఆట ముగిసినట్టు కాదు, కానీ కాకపోతే ఏదో పొరపచ్చం వచ్చినట్టు, సరే అధిష్టానం పట్టించుకోలేదు అన్నట్టు అయితే స్పష్టంగా కనపడుతుంది. ఎందుకు పట్టించుకోలే, రీజన్ అయింది
లేదా విజయశాంతికి, శంకర్ నాయక్‌కి, అద్దంకి దయాకర్‌కి గతంలో ఇచ్చిన హామీల మేరకే పట్టించుకోలేదు. నిజంగా రేవంత్ రెడ్డితోని గ్యాప్ వచ్చి పట్టించుకోలేదనేది భవిష్యత్తులో మనకు తెలవాలి. ఇప్పటికే అనేక రకాల గుసగుసలయితే బయట వినపడుతున్నాయి. ఆంధ్రప్రభ. కేసీఆర్ ఒడిసిపడితే రేవంత్ నీళ్లు వదిలాడు. స్థాయి మరిచి అబద్ధాలతో మోసం. మహిళా దినోత్సవం నాడు బహిరంగ సభలో చెప్పినవని సత్యదూరాలే. చెక్కులని బోగసు. మాజీ మంత్రి హరీష్ రావు చెబుతుండు. కేసీఆర్ ఒడిసిపట్టి నీళ్లు రైతులకు ఇస్తే రేవంత్ నీళ్లు వదిలాడు అని చెప్పి, అంటే వాస్తవంగా పంటలు ఎండిపోతున్నాయి. సూర్యాపేట జిల్లా ప్రాంతంలో పొట్టకొచ్చిన పంటలు నీళ్ళు లేక ఎండిపోయే పరిస్థితి. అసలు ఆ ఇరిగేషన్ మంత్రి అదే జిల్లాకు సంబంధించిన ఆయన, అసలు ఆయన పట్టించుకుంటుండా, అసలు దీని గురించి చర్చ ఉందా, పట్టించుకుంటున్నా లేదు తెలియదు, కానీ గాలికి వదిలేశారు. రైట్. ఈనాడు చూద్దాం. బీసీలకు 42% రిజర్వేషన్లు దక్కకుండా కుట్ర. బారాసా భాజపాలది తొండి వాదన. రైతన్నలు నేతలకు ప్రాధాన్యం. అస్ఫాబాద్ వైద్య కళాశాల కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు. పద్మశాలి మహాసభలో సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్లు దక్కకుండా కుట్ర 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 అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటారు. మీరు అమలు చేస్తే కదా వాళ్ళు ఆపితే కుట్ర అంటానికి. మీరు అమలు చేయకుండా కుట్ర చేస్తానంటే అసలు కుట్ర లేదంటే ఉట్టినే మీరు అమలు చేయలేక వాళ్ళ మీద నడుతున్నారు అనేది ఒక ఇది వస్తుంది కదా చర్చ. ఇది అమలు చేసే వాసనలకు కనిపించట్లే. ఇదంతా ఎగ్గొట్టే కార్యక్రమం. ఆ ఎగ్గొట్టే కార్యక్రమాన్ని ఇంకోటి మీద వేసే కార్యక్రమం ముందుకు తీసుకొచ్చినట్టే ఉంది తప్ప అమలు చేసే లెక్క కనపట్లే. మాట నిలబెట్టుకోలేని సీఎం రాజీనామా చేయాలి. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. శాసనసభలో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని సీఎం రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణపై చట్టం వచ్చేదాకా రాష్ట్రంలో అన్ని శాఖల్లో ఉద్యోగాల భర్తీ నిలిపేయాలన్నారు. ఆదివారం సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ లేకుండా ఉద్యోగాలను ఎలా భర్తీ చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం మాలల ఒత్తిడికి తలొగ్గి ఉద్యోగాలన్నీ వారికే కట్టబెట్టి మాదిగలకు, దళితుల్లోని అన్ని కులాలకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. గ్రూపు ఇతర శాఖల ఉద్యోగుల ఫలితాలు ప్రకటన నిలిపేయాలంటూ రాష్ట్రంలో అన్యాయానికి గురవుతున్న వర్గాల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఇది మందకృష్ణ మాదిగ నిన్న ప్రెస్ మీట్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెట్టి, ఎస్సీ వర్గీకరణ చట్టం కాకముందే ఎట్లా మీరు రిజల్ట్స్ ఇస్తారని. గవర్నమెంట్ రిజల్ట్లు గ్రూప్ 1తో సహా మిగతా రిజల్ట్ ఇచ్చుకుంటూ పోతుంది. అంటే ఈ వర్గీకరణ ప్రస్తావన లేనప్పుడే ఆ నోటిఫికేషన్ వేసిన కాబట్టి పాత పద్ధతిలో అది భర్తీ చేస్తాం, రాబోయే నోటిఫికేషన్లని వాళ్ళు చెప్తారు. లేదు మీరు అన్నీ ఆఫ్ చేయండి, ఎక్కడెక్కడ ఆఫ్ చేసి ఈ వర్గీకరణ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాకనే చేయాలి, లేదంటే నువ్వు రాజీనామా చేయి అనేది వాళ్ళు చెప్తున్నారు. ఆయన చేస్తాడు. గురుకులాలకు 11,000 కోట్లట. అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో 55 యంగ్ ఇండియా సమీకృత గురుకులాల ఏర్పాటు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్తుండు. యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని మండలానికి ఒకటి పెడతానన్నారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి సంబంధించిన విజన్ అది, ఆయన స్వప్నం అట. అది మండలానికి ఒక గురుకులాన్ని పెట్టి దాని పేరు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్కి పేరు పెట్టి అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలతోని చదువు చెబుతారట గవర్నమెంట్. దానికి సంబంధించి 11,000 కోట్లు కేటాయించారు నిన్న. అది ఒక వార్తగా చెప్పారు. అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో రాష్ట్రంలో 55 యంగ్ ఇండియా సమీకృత గురుకులాలను 11,000 కోట్లతో ఏర్పాటు చేస్తూ విద్యాశాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది అని చెప్పి 11,600 కోట్లు కేటాయించారట. కాన్స్టిట్యున్సీకి ఒకటి అని చెప్పారు. 119 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, కానీ 55 ఇస్తారట. అంటే మిగతా వాటికి తర్వాత ఇస్తారు. 11,000 కోట్లతోని అంతర్జాతీయ ప్రమాణాలతోని స్కూళ్ళు రాబోతున్నాయట. సరే, ఇది ఒక ఈనాడు సంబంధించి వార్త. ఎస్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.